ప్రస్తుతం నేను బషీర్బాగ్ చౌరస్తాలో ఉన్నాను. ఇక్కడ బ్రాహ్మణ్ సేవా సమాజ్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రసాద వితరణ అయితే జరుగుతుంది. చాలా మంది ప్రసాదం సంబంధించి ఇక్కడ పిల్లలు కానీ మహిళలు కానీ చాలా మంది ప్రసాదాలు తీసుకొని వస్తున్నారు. చాలా వరకు ఇక్కడ బ్రాహ్మణ సమాజం చెందిన చాలా కమ్యూనిటీ పెద్దలు అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో వీళ్ళు ఎప్పటి నుంచి ఈ ప్రసాద వితరణ చేస్తున్నారు ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. మనతో పాటు కొంతమంది బ్రాహ్మణ సమాజ సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మీ పేరు? సార్ నా పేరు భగవాన్ వ్యాస్ అండి. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? లాస్ట్ 29 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నామండి. ఇక్కడ లాస్ట్ 29 ఇయర్స్ అయిపోయినది. ఇక్కడ ప్రతి సంవత్సరము మా మొత్తం బ్రాహ్మణ్ సమితి మేము అందరం కలిసి మా కమ్యూనిటీ వాళ్ళు కలిసి కలెక్షన్ ఇచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నామండి. నిన్న రాత్రి మేము స్టార్ట్ చేసినాము ఉప్మా తోటి. 4 కుంటల్ ఉప్మా నిన్న మొత్తం మార్నింగ్ వరకు చేసినాము. ఇవాళ మేము 15 కుంటల్ రైస్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు పూరీలు బాజీ కూడా ఉన్నది. ఇంకొక గంట తర్వాత స్వీట్ స్టార్ట్ చేస్తామండి. అంటే ఎంతమంది మీ సమాజానికి సంబంధించిన ఎంతమంది కమిటీ సభ్యులు దీంట్లో పాల్గొంటారు? ఎంత ఖర్చు అవుతుంది మీకు? ఎంతమంది భక్తులు తింటారు? మీరు నిన్నటి నుంచి చాలా వెరైటీస్ పెడుతున్నారు. ఇంతకుముందే నేను చెప్పాను, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ అంటేనే చాలా వెరైటీ ప్రసాదాలు దొరుకుతాయి. భక్తులు ఇక్కడ తినుకుంటూ అక్కడ గణనాథుని దర్శించుకుంటారు అనేది ఎంతవరకు నిజం? అది ఇప్పుడు ఏమున్నదంటే మా వాళ్ళు టోటల్ మేము 50 మెంబర్స్ టీం ఉన్నది. అందరం కలిసి కలెక్షన్ కూడా మేము అందరం ఇచ్చేస్తాము, కలిసి చేస్తున్నాము. ఇంకా నేను అనుకుంటాను ఇప్పుడు 15 కుంటల్ రైస్ అంటే లక్ష మంది అబౌవ్ లాక్ పీపుల్స్ కి ప్రసాదం కొంచెం కొంచెం పోతుంది. ఇంకా నిన్న కూడా చేసి కూడా అది కూడా ఒక 50,000 నుంచి అబౌవ్ పీపుల్ ప్రసాదం తీసుకున్నారు. మాకు ప్రసాదం ఎంత పబ్లిక్ తీసుకుంటానో అది లేదు. మా శ్రద్ధ ఉన్నది, భావం ఉన్నది. మేము ఇక్కడ చేయాలా, భక్తులకి అందరు సేవ చేయాలని లాస్ట్ 29 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ చేస్తున్నామండి. రెగ్యులర్ కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా మొత్తం పోలీస్ పర్మిషన్ తీసుకొని విత్ ప్రొసీడింగ్ పర్మిషన్ తోటి మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము చేస్తున్నాం. ఓన్లీ బషీర్బాగ్ దగ్గర చేస్తారా? ఇంకా చాలా వరకు గణేష్ నిమజ్జనానికి సంబంధించి ప్రసాదం అయితే మేము ఇక్కడే చేస్తున్నాము. మా వేరే గణేషులు వేరే మా వాళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్, మా గ్రూప్ లో వాళ్ళు వేరే జాగాలో చేస్తారండి. సార్ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇంతమందికి ప్రసాదం వితరణ కార్యక్రమం జరుగుతుంటే? तेलुगु बराबर नहीं आता, हिंदी बहुत शानदार करते। आज 28 साल से कर रहे हैं इधर। पूरा समाज की तरफ से समिति बने सो है ऑलरेडी। इन समिति के मुख्य अध्यक्ष है। इन आज 28 साल से चला रहे। जैसा कि अभी बताए 15 कुंटल चावल बनाए सो है। ये रात तक जब तक हो सकते और होता तो और मंगाते, पूड़ी आलू सब्जी वगैरह भी देते, प्रसाद वगैरह जोरदार दे रहे और चला रहा भगवान चला रहे, चलाते रहेंगे। अभी सिगवाल समाज की तरफ से बैनर है। సార్ ఏమంటారు భక్తులు? ఏమంటారు? ఎట్లా ఉంది రెస్పాన్స్? భక్తులు ఎట్లా ఉంటుంది? చాలా ప్రసన్న ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఈమె మా గాయత్రి పరివార్ నుంచి అధ్యక్షుడు గారు. ఇంకా చాలా ఖుషిగా ఇప్పుడు ఒక్కొక్క భక్తులు వచ్చి ఒకసారి 2 సార్లు 3 సార్లు తీసుకొని చాలా మంచిగా ఉన్నది అని మాకు అప్రిషియేట్ చేస్తున్నారండి. వాళ్ళు అప్రిషియేట్ మాకు చేస్తే మాకు కూడా మోటివేషన్ ఉంటుంది, ఇంకా చేయాలని ఉంటుంది. ఇంకా ఇప్పుడు 29 ఇయర్స్ అయింది కదా, మాకు నెక్స్ట్ ఇయర్ 30 ఇయర్స్ ఉంటుంది. ఇంకా బిగ్ వేలా మేము చేయాలని మాకు మనసులో ఉన్నది. చిన్న ఇంట్లో ఫంక్షన్ అయితేనే కొంతమందికి ఒక 100 మెంబర్స్ కు 200 మెంబర్స్ కి వంట చేయాలంటేనే చాలా పెద్ద తతంగం ఉంటది. మీరు లక్షల మందికి ఇంత భోజనం పెడుతున్నారు. ఎన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ సంబంధించి ఎన్ని రోజులు చేస్తారు? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మేము వారం నుంచి చేస్తున్నామండి. ఇంకా మీరు ప్రిపరేషన్ ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒక ప్లేస్ ఉన్నది. ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మాకు ఇస్తున్నారు, ప్రతి సంవత్సరం ఇస్తారు. మేము అక్కడే కుకింగ్ చేసి ఇక్కడ చేస్తాము. లాస్ట్ 1 వీక్ నుంచి మేము 50 మెంబర్స్ మొత్తం రాత్రి పొద్దున చేసి పని చేస్తున్నామండి. అందరు కలిసి చేస్తున్నామని ఈ ప్రోగ్రామ్ ఇట్లా సక్సెస్ అవుతున్నది. ఇప్పుడు పేరుకి నేను అధ్యక్షున్నాను, కానీ మా మొత్తం టీం పని చేస్తున్నది. ఫైనాన్షియలీ కాంట్రిబ్యూషన్ ఇస్తాడు. ఈ మొత్తం క్యాల్కులేషన్ చేస్తే 3 lakhs అబౌవ్ 3 to 5 lakhs రూపీస్ ఎక్స్పెండిచర్ వస్తుంది. ఆ ఎక్స్పెండిచర్ కూడా మా ఫ్రెండ్స్ గ్రూప్ వాళ్ళు అందరు కాంట్రిబ్యూషన్ చేసి కలిసి ఇది చేస్తున్నామండి. ఖచ్చితంగా దాదాపు 29 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన ప్రసారానికి సంబంధించి ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో భగవంతుడు మాకు ఇచ్చిందే మళ్ళీ మేము భగవంతుడికి తిరిగి ఇస్తున్నాం. దాదాపు 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 5 లక్షల ఖర్చుకు సంబంధించి కూడా కమిటీ సంబంధించిన మెంబర్స్ అంతా వేసుకుంటాం. సో కమిటీ మెంబర్స్ డబ్బులు ఇవ్వడమే కాదు, వాళ్ళ కుటుంబ సమేతంగా కూడా చాలా మంది కమిటీ సభ్యులందరూ కూర్చొని దానికి సంబంధించి వంట కానీ ఏర్పాట్లు కానీ అన్ని చేసుకుంటూ భక్తులైతే ఇక్కడ అన్నదాన ప్రసాదం అయితే తీసుకుంటారని చెప్తున్నారు. భక్తులు కూడా చాలా హ్యాపీగా తింటారు. వాళ్ళు తిని మాకు
చెప్తుంటే మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. భగవంతునికి చేసే సేవ ఇదే, అన్నదానం చేసే సేవ చాలా గొప్పదంటూ కూడా కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి. కొంతమందిని భక్తులను అడిగే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందమ్మా ప్రసాదం? చాలా బాగుంది. ఆ. బాగుంది ఎక్కడి చాలా. నుంచి వచ్చారు మీరు? మేము జహీరాబాద్. హైదరాబాద్. ఓకే. ఏమేమి వెరైటీస్ తిన్నా? ఒక పులిహోరేనా ఇంకేమి ఉన్నాయా? పులిహోర ఒకటి తిన్నా, ఇప్పుడే వచ్చా తిన్నా. మీరు తిన్నారమ్మా? తిన్నామండి, నేను పని చేస్తాను, పనికి వస్తామండి. ప్రతి సంవత్సరం ఇక్కడనే చేస్తాం. నేను వంట పని చేస్తారా? మీరు ఏం చేస్తారు? మంచి నీళ్ళు పోస్తున్నాం సార్, నీళ్ళు పోస్తాం. ఇంతమందికి మంచినీళ్ళు కూడా చాలా పుణ్యమే మీకు. ఇక్కడే చేస్తున్నాం సార్, మేము మంచి నీళ్ళే పోస్తున్నాం. 5, 6, 7, 8 సంవత్సరాలు అయింది సార్ మేము చేయబట్టి కూడా ఈడ. మరి అందరూ గణేశం చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు, మీరు ఈ రోజు కూడా పని చేస్తామంటే ఏమన్నా అనిపిస్తుందా? మరి మాకు హుషారే ఉంది, సంతోషంగా నీళ్ళు పోస్తున్నాం, గణేశుల సాయం చూస్తున్నాం సార్, మంచిగా హుషారుగా ఉంది మాకు. వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఇక్కడ భక్తులకు కూడా సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి మేము వర్క్ చేసుకున్నాం. సో అది భగవంతునికి సేవగానే మేము భావిస్తున్నాం చెప్తూ కొంతమంది వర్కర్స్ కూడా చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి సార్, ఏం చెప్తారు? సిగ్నల్ కి వచ్చాను, చాలా మంచిగా ఉంది విగ్రహాలు మంచి, చాలా హ్యాపీ ఉన్నాయి. తినేసిన ఇప్పుడు 2 సార్లు తినేసాను, హ్యాపీగా ఉంది మంచిగా. ఇక్కడ పులిహోరతో పాటు నిన్న నిమజ్జనకు ముందు రోజు కూడా దాదాపు ఉప్మా చేసాము. ఈ రోజు పులిహోర అయిపోయిన వెంటనే తర్వాత ఏదైతే వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ ఉందో పూరి కానీ లేకపోతే ఆలు కుర్మా ఇలాంటి స్పెషల్స్ కూడా పెడతాం. తర్వాత స్వీట్ కూడా ఉంటుంది. సో భక్తులందరూ చాలా హ్యాపీగా తింటున్నారు అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో సురేష్ పల్లె టీవీ, బషీర్బాగ్ నుంచి.